హాయ్ 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 మామ, మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం తెలుసా? మనం బేగం బజార్ వెళ్తున్నాము. బేగం బజార్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ మామ హైదరాబాద్లో. కిరాక్ ఉంటుంది బ్లాగ్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దివాళీ అంటేనే మన హైదరాబాద్లో పెద్ద పండుగ. దసరా తర్వాత దివాళీ. ఇంకా చూసుకుంటే మామ, మన దివాళీ కాడ 3 రోజుల పండుగ రచ్చరచ్చనే ఉంటుంది మన హైదరాబాద్లో. మేము బేగం బజార్ ఎందుకు పోతున్నాం అంటే, బేగం బజారు హోల్సేల్ మార్కెట్ బాబా, అన్నీ దొరుకుతాయి. ఒకసారి అది కూడా చూసుకుంటే బాబా, ఇంకా చూసుకుంటే మన దివాళీ రోజు కదా, ఇంకా దివాళీ ఇంకా 2 రోజులు అయితే దివాళీ ఉంది. నాకు తెలిసి అక్కడ క్రాకర్స్ అన్నీ అమ్ముతారు బాబా, హోల్సేల్లో అన్నీ దొరుకుతాయి. నాకు తెలిసి జనాలు కూడా చాలామంది ఉంటారు. దివాళీ షాపింగ్ చాలామంది బేగం బజార్లో కూడా చాలామంది చేస్తారు, ఎందుకంటే అన్నీ దొరుకుతాయి. ఇంటికి కావాల్సిన పూజా సామాన్లు అన్నీ దొరుకుతాయి కదా. సో ఓల్డ్ సిటీకి చాలాసార్లు పోయినా కానీ, మన చార్మినార్ దగ్గరికి అయితే చాలాసార్లు పోయినా కానీ బేగం బజార్ పోలేను నేను. బేగం బజార్ ఇప్పటికు నాకు తెలిసి ఒక్కసారి పోయినా, అది ఎప్పుడు ఒక 5 years బ్యాక్ పోయినా. ఇంకా చూద్దాం రండి. బేగం బజార్ అయితే వచ్చేసినాం మామ. చూసిరు కదా, కిటకిటలాడిపోతుంది. మొత్తం దివాళీ కదా, ఇంకా 2 రోజులు అయితే దివాళీ. ఇక ఫుల్ హడావుడి ఉంది. మొత్తం పటాకీలు గిటాకీలు, ఇంకా మొత్తం ఎక్కడ చూసినా పూలే ఉన్నాయి ఇక్కడ మొత్తం సంత. ఇంకా బేగం బజార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మార్కెట్ ఇన్ హైదరాబాద్. నాకు తెలిసి ఒక 500-1000 సంవత్సరాల నుంచి ఉంది. ఇంకోటి చూసుకుంటే మనకు నిజాం కాలం నుంచే ఉందంట ఇది మన బేగం బజారు. సో నేను కూడా ఇది సెకండ్ టైం మా రావడము బేగం బజార్కి. సో చూసుకుంటే ఇక్కడ అన్ని పటాకులు అయితే అమ్ముతారు. మొత్తం హోల్సేల్ రీటైల్ అన్నీ ఉంటాయి మామ. ఇక బేగం బజార్ నుంచే మొత్తం మన హైదరాబాద్ మొత్తం మనకు ఇక్కడి తీసుకొని వెళ్తారు. ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఆడ అమ్ముకుంటారు మన దగ్గర. సో ఆల్మోస్ట్ మనకు చైనా టౌన్ మామ. ఇక ఫారెన్లో చైనా టౌన్ ఎట్లుంటుందో అట్లా అనమాట మన బేగం బజార్. బేగం బజార్లో అన్నీ దొరుకుతాయి, A to Z. గిన్నెలు, చెంబులు, బకెట్లు, మనకేమంటారు అది అన్నీ, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఈ షాప్లో చూసుకుంటే మనకు క్రాకరీస్ దొరుకుతాయి అంట అన్నీ. చూసుకుంటే ఈ గిన్నెలు కూడా మస్తున్నాయి, బంగారు గిన్నెలు. ఇక బుట్టీలు కూడా మస్తున్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే పూల షాప్కి అయితే వెళ్ళిపోదామమ్మా. ఈ లోపల పూలు ఉన్నాయి, అన్ని డిఫరెంట్ పూలు అయితే ఉన్నాయి. ఇవన్నీ నాకు తెలిసి మన దివాళీకి ఇది దివాళీ స్పెషల్ అనుకుంటా. ఇంకా రెగ్యులర్ కూడా ఉంటాయి, మనకు తెలియదు. సో ఇవైతే పువ్వులు అయితే డిఫరెంట్గా మస్తున్నాయి మామ. ఇవన్నీ ప్లాస్టిక్ పువ్వులు మామ. సో రియల్గా అన్నట్టే ఉన్నాయి నాకు అయితే చూస్తూ ఉంటే. సో మస్తున్నాయి, కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది మస్తున్నాయి ఈ పూలదండి. ఇవి ఏందో రియల్గా అన్నట్టే ఉన్నాయి కానీ అవి రియల్ కావు. సో నాకు తెలిసే రేట్లు కూడా మామ బాగానే ఉన్నాయి. 100 రూపాయలు, 150 రూపీస్ అవి. ఇదంతా మనకు చూస్తే క్యాండిల్ షాప్లో అనుకుంటా. క్యాండిల్, పువ్వులు, లైట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. చాలా సస్తా మామ. రేట్లు కూడా చాలా తక్కువనే బాబా. 150 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్. చాలా సస్తా. ఎందుకంటే బేగం బజార్ అంటేనే ఇక వాళ్ళు హోల్సేల్ అమ్ముతారు ఆల్మోస్ట్. సో రీటైల్ కూడా ఇస్తారు అనుకో. సో ఇక్కడ చూసుకుంటే లైట్లు మామ, మట్టి దీపాలు మామ. మట్టి దీపాలు కూడా అమ్ముతున్నారు, హోల్సేల్ ఇస్తారు, మనకు రీటైల్ కూడా ఉంటాయి ఇవి. సో ఇక్కడ చూసుకుంటే మనకు పూజా సామాన్ కూడా అమ్ముతున్నారు. సో మొత్తం అన్నీ దొరుకుతాయి మామ మనకు కావాల్సిన. ఇక బేగం బజార్ వస్తే ఇక ఫుల్ అసలు షాపింగే షాపింగ్. ఇంకోటి ఏంటంటే బేగం బజార్లో ఒకటి చూసిన ఏంటంటే ఉమెన్స్ షాపింగే ఎక్కువ ఉన్నాయి మెన్స్ కంటే. బేగం బజారు టైమింగ్ చూసుకుంటే పొద్దున 10 to నైట్ 11 వరకు ఉంటుందంట. ఇంకా సండే రోజు హాలిడే అంట, ఓన్లీ మండే టు సాటర్డే. ఇంకా చూసుకుంటే మన బేగం బజార్ నుంచి మనకు చార్మినార్ గడ దగ్గరనే, ఆల్మోస్ట్ వాకబుల్ డిస్టెన్సే మనకు చార్మినార్ గడ. నాకు తెలిసి ఒక 2-3 kilometers ఉంటుంది అంతే. సో ఇంకా అఫ్జల్ గంజ్ కూడా దగ్గరనే. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం దివాళీ అయితే మొత్తం కుమ్మేస్తున్నాం బాగా. దివాళీ షాపింగ్ అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ దివాళీ షాపింగ్ గురించి వచ్చి ఉంటారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ. బొట్లు, కమ్మలు, ఇంకా అన్నీ అవే లేడీస్. ఇంకా చెప్పినా కదా లేడీసే ఎక్కువ ఉన్నారు మొత్తం ఎక్కడ చూసినా కూడా. ఇంకా ఇది చూసుకుంటే ఇవన్నీ కూడా అమ్ముతున్నారు బాబా. మొత్తం ఇక్కడ దొరకంది ఏమి ఉండవు. ఇక్కడికి వస్తే ఇక బేగం బజార్ లోపలికి వస్తే ఏదో ఒకటి కొనంది అయితే ఓరు. ఎందుకంటే ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది, అంత టెంప్టింగ్ ఉంటుంది మొత్తం షాపింగ్ అయితే. చూసారా, ఏది పడితే అది అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక క్యాండిల్స్ కూడా దొరుకుతున్నాయి మనకి, దివాళీ క్యాండిల్స్. ఇక్కడ చూస్తే పూజా సామాను, మళ్ళీ ఇంకా స్టిక్కర్స్ ఉన్నాయి ఇక్కడ, దేవుడివి అన్ని ఇక్కడనే మామ. మనకు బేగం బజార్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ అంటే మనకు అఫ్జల్ గంజ్ జస్ట్ 10 minutes వాక్. ఇంకా చూసుకుంటే మనకు MGBS బస్ స్టాండ్ నుంచి కూడా మనకు దగ్గరనే బేగం బజార్. ఇంకా చార్మినార్ నుంచి దగ్గరనే, మనకు కింగ్ కోటి నుంచి దగ్గరనే, కోటి నుంచి దగ్గరనే, హ్యాబిట్స్ నుంచి దగ్గరనే. ఇంకా చూసుకుంటే మనకు సంతోష్ నగర్ నుంచి దగ్గరనే. షాప్లో అన్ననైతే అడిగిన, సో అన్న ఇట్లా మళ్ళీ ఫారెన్లో ఉంటే వాళ్ళకి పంపిస్తారంటే వాళ్ళకి కూడా డెలివరీ చేస్తారంట, వాళ్ళ అడ్రస్ అవన్నీ ఇస్తే. సో వీళ్ళే మంచిగా కొరియర్ కూడా చేస్తారంట. సో ఎవరైనా మొత్తం 195 countries చేస్తారంట. మొత్తం US, UK, అన్ని యూరోప్, ఆఫ్రికా, ఏషియా. 5 to 10 daysలో డెలివరీ కూడా అయిపోతుంది. సో మంచి కొరియర్ సర్వీస్ కూడా ఉంటాయి ఇక్కడ బేగం బజార్లో. సో నాకు తెలిసి ఇవన్నీ ప్రోడక్ట్స్ మన మేడ్ ఇన్ ఇండియానే ఉంటాయి మామ. సో మన ప్రోడక్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో ట్రై టు బై ఇట్ ఇండియన్ ప్రోడక్ట్స్ ఆల్వేస్.
ఇంకా బేగం బజార్లో రేటు ఇంకా బయట రేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మామ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉంది ఈ బ్యాగ్, నాకు తెలిసి ఇప్పుడు ఒక 50 రూపాయలు అనుకో, బయట ఒక 150 రూపీస్ అని ఉంటుంది. అంటే నేనేమంటాను, ఒక డిఫరెన్స్ అయితే కనబడుతుంది డెఫినెట్లీ. సో ఒక గంట అయింది మామ ఇక్కడ తిరుగుతూ ఉంటే నేను ఒకటే అబ్జర్వ్ చేసిన, ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కస్టమర్స్ చూస్తున్నా కదా, అందరూ బల్క్లో కొనుక్కొని పోతున్నారు మామ, కుప్పలు కుప్పలు కొనుక్కొని పోతున్నారు. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు ఈ పౌడర్లు కూడా అమ్ముతున్నారు మామ, మనకు పూజా సామాన్ ఇవన్నీ. సో ఇంకోటి ఏంటంటే మనకు మన బేగం బజార్కి మనకి చార్మినార్కి డిఫరెన్స్ ఏంటంటే, మనకు చార్మినార్లో ఫేమస్ ఫర్ పర్ల్, ఇంకోటి మనకు గాజులు, ఇంకా షెర్వానీలు, ఇంకా దుప్పట్లు అవన్నీ ఎక్కువ ఉంటాయి. మనకు చెప్పులు, షోరాపు చెప్పులు అవన్నీ ఎక్కువ ఉంటాయి మనకు చార్మినార్లో. అదే మనకు మన బేగం బజార్లో అయితే ఇక్కడ మొత్తం హౌస్ హోల్డ్ గూడ్స్ అనమాట, లైక్ కుక్కరు, మనకు మిక్సీలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో డిఫరెన్స్ ఏంటంటే దానికి దీనికి, ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఇంటి సామాన్ దొరుకుతాయి మామ, అక్కడక్కడ దొరుకుతాయి కానీ అక్కడ చాలా తక్కువ, అక్కడ ఎక్కువ దొరికేది ఇవే. బట్ బేగం బజార్లో మొత్తం మనకు హోల్సేల్ అయితే మస్తు దొరుకుతాయి, కుప్పలు కుప్పలు. ఇంకా నాకు తెలిసి చార్మినార్లో హోల్సేల్ ఉండదు అనుకుంటా, అంతా రీటైలే ఉంటుంది అనుకుంటా. బేగం బజార్లో ఆల్మోస్ట్ 15,000 స్టోర్స్ ఉన్నాయంట మామ. ఇంకా చూసుకుంటే ఇది ఎన్ని కిలోమీటర్స్ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, ఇంకా ఎన్ని ఎక్కర్స్ కూడా మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. బేగం బజారు ఏరియా చూసుకుంటే ఇట్లా ఉంది కానీ మామ, నేను చెప్తున్నది ఒక్కొక్క షాపు వాల్యూ ఓనర్కి నాకు తెలిసి కోట్లే ఉంటుంది మామ, షాపులు ఓనరు. ఎందుకంటే ఇది నాకు తెలిసి హైదరాబాద్ ఇది కూడా వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఏరియా మామ బేగం బజారు. బేగం బజారు ఎందుకంత రిచ్ అయిందంటే ఆ వాల్యూ, ఆ ల్యాండ్, ఎందుకంటే ఇది మొత్తం బిజినెస్ మామ, మొత్తం ఎంత బిజినెస్ అయితే తెలుసా, ఇది మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో పంపిస్తారు కదా వీళ్ళు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మొత్తం ఉంటుంది వీళ్ళది. ఇంకా ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో. సో వీళ్ళకి బిజినెస్ కూడా చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది కదా, ఎన్ని అవుట్లెట్స్, 15,000 అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఎంత బిజినెస్ అయితే అర్థం చేసుకోండి. అందుకే ఈ వాల్యూ, ఈ ప్లేస్కి చాలా అంత వాల్యూ అనమాట. సో ఇది కోట్లే నేను చెప్తున్నా కదా. ఇంకా రెంటులు కూడా చాలా ఉంటాయి మామ, రెంట్లు కూడా లక్షలలో ఉంటుంది నాకు తెలిసి. బేగం బజార్లో చాలా ఫేమస్ స్టోర్లు ఉన్నాయి మామ. ఇంకోటి ఏదో ఒకటి ఉంది మామ, చాలా ఫేమస్ స్టోరు, అది 99 అంట. సో 99 ప్రైస్ అనమాట, అన్నీ 99 దొరుకుతాయి అనమాట, అన్నీ A to Z, అన్నీ మనకు గిన్నెలు, బాసన్లు, ప్లేట్లు అన్నీ ఏది కొన్నా కూడా 99 రూపీస్ అంతే. అది ఏదో షాప్ ఉంది, అది షాప్ పేరు తెలియట్లేదు. సో అంత ఫేమస్ అనమాట మన బేగం బజార్. సో ఇక్కడ చూసుకుంటే అన్ని అవుట్లెట్స్ మామ, చూసారు కదా, అన్ని బాసాలు, డబ్బాలు, మిక్సీలు, నాకు తెలిసి చాలా తక్కువలో దొరుకుతాయి మనకైతే. మంచిగా షాపింగ్ చేయాలంటే ఇక్కడికి రావాలా, మంచిగా తక్కువలో కొనిపోవాలి. ఇంకోటి ఏంటంటే రీటైల్ కూడా ఉంటాయి బాబా, చూసారు కదా అన్నీ దొరుకుతాయి ఇక్కడ, గ్రైండర్లు కూడా మంచిగా బడ్జెట్లో. ఇక్కడ జనాలను చూసినాక నాకు ఒక్కటే అర్థమైందంటే, ఇక్కడికి వస్తే మార్నింగ్ రావాలా, మార్నింగ్ 11కి అట్లా వచ్చి మంచిగా 4 వరకు షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే 5 తర్వాత ఇక్కడ వస్తే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. ఇంకోటి ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ ఏరియాలో చాలా, మనకెందుకంటే ఏరియా కదా ఇది ఆల్మోస్ట్. సో చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో మార్నింగ్ వచ్చి మంచిగా షాపింగ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. బేగం బజార్లో అయితే షాపింగ్ చేయడానికి ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ అయితే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్ని అవుట్లెట్స్ని చూస్తూ ఉంటే అసలు నడుస్తూ ఉంటే అసలుకి కాలు నొప్పులు కూడా అవ్వట్లేదు. బేగం బజార్ అయితే మనం ఎంత అయితే అంత మొత్తం కవర్ చేసినామో, ఇక్కడికైతే మనము కార్లో రావచ్చు, బైక్లో రావచ్చు, మెట్రోలో రావచ్చు, ఎట్లనో రావచ్చు. కానీ ఏంటంటే కార్ అయినా బైక్ అయినా కొంచెం పార్కింగ్ ఒక్కటి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అదొక్కటి సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకేమో మన బేగం బజార్, సో మన హైదరాబాద్లో బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్. సో ఖచ్చితంగా విజిట్ చేయాలి, ఇది విజిట్ చేయనోళ్ళు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. చలో బాయ్.